కసించిన తామర రేకుల వంటి కళ్ళు గలవాడు, వర్షపు మబ్బును పోలిన రంగులో అందంగా మెరిసిపోతున్నవాడు, కోటి మన్మథులను కూడా ఆకర్షించే అద్వితీయమైన శోభను కలిగి ఉన్నవాడు, మనోహరంగా వేణువును వాయించేవాడు, ఆదిదేవుడు అయిన గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను అని దీని భావన, దీని అర్థం. ఇది బ్రహ్మ సంహితలోని శ్లోకం. ఇందులో అందమైన వేణువును ధరించిన అందమైన శ్రీకృష్ణుడి రూపం వర్ణించబడుతుంది. ఆ వైలిన్ పిల్లలు రండి, ఇక్కడికి కూర్చోండి, రండి రండి, పైకి రండి. ఇంకెవరైనా వేణువు బాగా నేర్చుకుంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టుకుంటాం. శృతి చూసి శృతి చూడు వస్తుంది. అలాగే పిల్లలు అక్కడ అడక్కోకుండా కింద కూర్చున్నారు. అడిగి పైకి రావాలని బలవంతం చేయలేదు, ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, తండ్రితో చేయలేదు, గురువులతో చేయలేదు. కాబట్టి వాళ్ళని పిలిచారు. అట్లా చేసింటే, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసింటే మెంబర్స్తో కానీ గురువులతో కానీ లేక తండ్రితో కానీ చేసింటే వాళ్ళని పైకే పిలిచేవాడిని కాదు. నా తత్వం వేరే, మీకు అందరికీ తెలుసు. అందుకని వాళ్ళు డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి పిల్లల్ని పైకి పిలిచాను. ఎదుగుతున్నారు కాబట్టి అట్లనే ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలాగే శ్రీమద్ భాగవతంలో కూడా వేణుగీత ఉంది. అందులో కూడా వేణునాద మహిమ గురించి విస్తారంగా చెప్పబడింది. ఈ విషయం అందరికీ తెలుసు. అంత గొప్పదైన వేణునాదం గురించి రకరకాల వేణువులను ధరించినటువంటి వేణుగోపాలుడి విశేషాలు బ్రహ్మ సంహితంలోనూ బ్రహ్మ సంహితలోనూ పురాణాదుల్లోనూ వివరించబడి ఉన్నాయి. వాటిలో కొన్ని విశేషాలను తెలుసుకుందాం. మనమేమో ఈ లోకంలో ఆహతనాదం నుంచి పుట్టాం. ఆహతనాదం. మరి కృష్ణుడు వాయించేటువంటి వేణునాదం ఎక్కడి నుంచి పుట్టింది? అది కూడా మనలాగానే ఆహతనాదం నుంచే పుట్టిందా అంటే లేదు, అది అనాహతనాదం నుంచి పుట్టింది. కనుక దాని మాధుర్యాన్ని వర్ణించలేము. ఆ నాదానికి ఎంతో మహత్వం ఉంది. అలాగే ఆ నాదాన్ని పుట్టించే వేణువు కూడా అంతే మహత్వం ఉంది. శ్రీకృష్ణుడు ఎంతటి అందగాడో అంత అందంగా ఆయన వేణునాదం కూడా ఉండేది. అందుకని ఆ నాదాన్ని వినగానే మనస్సు చలించని మహర్షులు కూడా మనస్సు చలించిపోయేది, ధ్యాన భంగం అయ్యేది వాళ్లకు. శ్రీకృష్ణుడు అంత విశేషంగా ప్రత్యేకమైన ఉద్దేశంతో వేణువును వాయించేవాడు. ఇదేమిటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం అంటే ఏమిటి? ఇందులో ఏమైనా రహస్యం ఉందా? అంత ప్రత్యేకంగా స్పెషల్ అంత ఏమిటి, ఎందుకు చెప్పారు అంటే ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ వద్ద రకరకాల వేణువులు ఉండేవి. వాటిని ఆయన భక్తుల కోరికలను, లోకానికి కావలసినటువంటి ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని వాయించేవాడు. ఎవరెవరు ఏ ఏ జీవికి ఏ ఏ వేణువులో వాయించి